వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టున్నాను, బొత్స కన్నీళ్లతో జగన్ నిజ స్వరూపం బయటపడిందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే బొత్స సత్యనారాయణకి సంబంధించి ఒక కీలక డెవలప్మెంట్ జరిగింది లేటెస్ట్గా. ఎప్పుడైతే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు, అదేవిధంగా ఆయన శవాన్ని పక్కన పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రి కావడం కోసం సంతకాల సేకరణ ఎలా చేయించారు, తండ్రి మరణంలో ఏదైతే అనుమానాలు ఉన్నాయి, కుట్రకోణం ఉంది అని చెప్పేసి రిలయన్స్ను రెచ్చగొట్టి అదే రిలయన్స్కు చెందిన పరిమళ రత్వానికి మీరు ఎలా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు, సో అని ఆయన మొత్తం కూడా టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పూర్తి స్థాయిలో బట్టలు తీసి బజార్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు మొత్తం వైసీపీని. అయితే ఇదే సమయంలో ఆయన బొత్స సత్యనారాయణ ఆ రోజు అన్న మాటలను కూడా గుర్తు చేశారు, ఆ రోజు అన్న మాటలను కూడా ప్లే చేశారు. ఇది జరిగిన సమయానికి కాంగ్రెస్లోనే ఉన్నారు బొత్స. కాంగ్రెస్ను విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళి వేరే పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన ఫస్ట్ టార్గెట్ ఆ రోజు కాంగ్రెస్ అయింది. ఎందుకంటే మెజారిటీ కాంగ్రెస్ నేతలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన విషయం కావచ్చు, వీళ్ళంతా వైఎస్ రాజశేఖర్ని పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన విధానం కావచ్చు, ఆ తర్వాత మనం చూస్తే రాష్ట్ర విభజన అంశం ఇంకా కీలకం కావచ్చు. ఈ కారణాలతో మెజారిటీ కాంగ్రెస్ నేతలు వైఎస్ ఫాలోవర్స్ అంతా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. కానీ స్టిల్ అప్పటికీ బొత్స కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి తర్వాత 2014 ఎన్నికల ముందే వచ్చారు. బొత్స కానీ, ధర్మాన్ కానీ ఇలాంటి నేతలంతా కూడా ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆ రోజు బొత్స సత్యనారాయణ చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ప్రయత్నం చేశారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డే ఉన్నారని మాకు అనుమానం వస్తుంది అధ్యక్ష అని చెప్పి ఆయన హౌస్లో కూడా మాట్లాడారు, ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఈరోజు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఆ బైట్స్ అన్ని వేసి ప్లే చేసి చూపించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పూర్తిగా డిఫెన్స్లో పడింది, ఒక డైలమాలో పడింది. ఏకంగా బొత్స సత్యనారాయణ దాన్ని కౌంటర్ ఇచ్చే కోణంలో మీడియా ముందుకు వచ్చారు. కానీ ఎందుకంటే అక్కడ నిజాలను దాచి మరుగున పరచలేం కాబట్టి వెక్కి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. బొత్స సత్యనారాయణ ఎప్పుడైతే ఏడ్చారో అప్పుడు జనాలకు ఒక క్లారిటీ వచ్చినట్టయింది. కానీ బొత్స సత్యనారాయణ ఇక్కడ ఏడిస్తే నిజంగా అంత సీనియర్ నేత అయినా పీసీసీ చీఫ్గా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ రిజైన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలోకి బొత్స వస్తారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. పార్టీ ఏదైనా సరే తన వెంట పదవులు ఉంటాయి. ఆ స్థాయిలో ఉత్తరాంధ్రలో పూర్తిగా ఒక రెప్యుటేషన్ ఉన్న నేత రాజకీయాల్లో. అలాంటి బొత్స సత్యనారాయణ వెక్కి మీడియా ముందు ఏడవడం జరిగింది. అయితే ఇక్కడే ఒకటి గుర్తు చేయాలి ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు తన భార్యని అవహేళన చేసినప్పుడు, తన భార్యని క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు, తన కొడుకు పుట్టుకను అవమానించినప్పుడు కూడా ఇంతే కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ రోజున. అవి వీళ్ళెవరికి కూడా గుర్తులేదు. అయితే ఆ రోజు ఒక ఎమోషన్. ఈరోజు బొత్స సత్యనారాయణ కన్నీళ్ళు చూస్తే ఆయన వైఎస్ రాజశేఖరుడితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటా కన్నీళ్ళు పెట్టుకున్నాను అని చెప్పి మనకు అర్థమవుతుంది ఆ ప్రెస్ మీట్ చూస్తే. కానీ బొత్స సత్యనారాయణ కన్నీళ్ళు పెట్టుకున్న దానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వైపు నుంచి దీని మీద చాలా డిప్లొమాటిక్గా చర్చ జరుగుతూ వస్తుంది. కానీ ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ కన్నీళ్ళు పెట్టుకున్నారో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నిజంగానే డిఫెన్స్లో పడింది. ఈరోజు బొత్స సత్యనారాయణ ఒక్కడే డిఫెన్స్లో పడలా, వైఎస్ఆర్సీపీని కూడా డిఫెన్స్లో పడేశారు తన కన్నీళ్లతో. ఈరోజు ఏమనుకుంటా ఉన్నారు అందరూ కూడా, అచ్చెన్నాయుడు ఎప్పుడైతే మాట్లాడారో మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా ఈరోజు ఇంకొకసారి రీల్ తిరుగుతూ ఉంది, అందరికీ చర్చకు వచ్చింది. గతంలో ఇదే బొత్స సత్యనారాయణ, ఇదే ధర్మాన ప్రసాద్, ఇదే కన్నబాబు లాంటి వాళ్ళు చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈరోజు ఆ బయటలన్నీ సోషల్ మీడియాలో ప్లే అవుతూ ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్లే అవుతూ ఉన్నాయి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీకి కానీ వాయిస్ లేకుండా పోయింది. తమను ఏదో అన్నారు అని చెప్పి ఏబిఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణ మీదకి వెళ్ళి నానా హడావిడి చేసి వార్తల్లోకి ఎక్కి ఏదో హడావిడి చేయాలని చూశారు. కానీ అది మొత్తం కూడా అదేదో మాకు మైలేజ్ వచ్చింది అనుకున్నారు. కానీ ఒక్క రోజుల్లో పరిస్థితి ఉల్టా పల్టా అయింది. ఎప్పుడైతే తండ్రి మరణం గురించి చర్చ వచ్చిందో ఈరోజు చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది ఆ అంశం. బొత్స సత్యనారాయణ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారు, తాను గతంలో అన్న మాటలను తీసి ఈరోజు టీడీపీ హైలైట్ చేస్తుంది కాబట్టి సోషల్ మీడియా మొత్తం దాన్ని హైలైట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనను నమ్మి ఏకైక ఎమ్మెల్సీ తనకిచ్చారు. పార్టీలో ఎమ్మెల్సీలో ఆయన కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే టెక్నికల్గా ఎక్కువ హోదా అది పెద్దల సభలో. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు తాను జగన్మోహన్ రెడ్డిని గతంలో తిట్టిన విషయాలు బయటకు వచ్చిన తర్వాత రేపు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖం చూపించలేరు. జగన్మోహన్ రెడ్డి ఆయన దూరం పెట్టినా పెట్టొచ్చేమో, మైట్ బి. ఇదే బొత్స సత్యనారాయణ గతంలో విజయమని కూడా ఇంతే మాట్లాడారు అసెంబ్లీ వేదికగా. అవి ఇంకా బయటికి రాలేదు, ఇంకా రావాల్సి ఉన్నాయి. సో అందుకే బొత్స కన్నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఈరోజు షర్మిల లాంటి వాళ్ళు కానీ మరి విజయమని అన్నందుకు ఆ కన్నీళ్ళు సరిపో ఇంకా పెట్టుకోవాలని అంటూ కూడా ఆవిడ కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ బొత్స కన్నీళ్ళ తర్వాత ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎంత ప్రెజరైజ్ అవుతున్నారు, ఆయన ఎంత ప్రెజర్ పెడతా ఉన్నారు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు. తనకి ఇష్టం లేకపోయినా బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి కోసం తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఆ స్థాయిలో పనిచేస్తున్నారనేది ఈరోజు ఆయన కన్నీళ్లతో అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తన అపార్థం చేసుకుంటారా, గతంలో తను జగన్మోహన్ రెడ్డిని తిట్టే అంశాలు బయటకు వస్తాయి అనేది ఒక భయం కావచ్చు, ఒక ఆందోళన కావచ్చు బొత్స సత్యనారాయణకి ఏజ్లో.
దట్టు ఆయన ఆరోగ్యం బాగాలేని సమయంలో ఇలాంటి విషయాలు బయటికి రావడం కూడా కొంత ఆయనకి ఇబ్బంది కలిగించే అంశమే అనుకోవాలి. ఒకవైపు ఆయనకి హార్ట్ ఇష్యూ అయింది, మొన్నే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడిప్పుడే బయటపడి కోలుకుంటా ఉన్నారు. లోకేష్ కూడా విషెస్ చెప్పారు. ఇంకోవైపు తన కొడుకు సందీప్తో పాటు కూతురుని కూడా రాజకీయాలకు తీసుకురావాలని అనుకుంటా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తున్న ప్రెజర్ని తీసుకోలేక బొత్స కన్నీళ్ళు పెట్టుకున్నారని అందరూ లెక్కలు కట్టారు. కానీ ఇదే సమయంలో ఇక్కడ ఇంకొక అంశం చర్చకు వస్తుంది. ఏంటంటే వన్స్ ఎప్పుడైతే బొత్స కన్నీళ్ళు పెట్టుకున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు రావడంతోనే ఆయన పేరు తీసుకొని ఆ రోజు పావురాలగుట్టకు స్వయంగా వెళ్ళడం జరిగింది. ఆయన డెడ్ బాడీతో పాటు మేము కూడా వచ్చామని వెక్కి ఏడ్చారు ఆయన. ఇది ఇంకొక యాంగిల్లో చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ ఫాలోవర్స్ కానీ వైఎస్ అభిమానుల్లో కానీ. నిజంగా ఇంతటి అభిమానం ఉన్న నేతలు ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా అవమానించే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది ఆ పార్టీలో. అంతేకాదు, ఎప్పుడైతే బొత్స కన్నీళ్ళు పెట్టుకున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పెడుతున్న విధానాన్ని అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అటు తల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇటు చెల్లిని పూర్తి స్థాయిలో రోడ్డు మీద పడేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక దమనకాండ ఏదైతే ఉందో ఆ అంశం గురించి ఈరోజు పార్టీలో చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే బొత్స కన్నీళ్ళు పెట్టుకున్నారో బొత్స కన్నీళ్ళకి కారణం ఏంటంటే అచ్చెన్నాయుడు మాట్లాడు. అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ఆయన లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ తప్పుల గురించి చర్చ జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో. అవును, నిజమే కదా, మన పార్టీ జెండాలో మన ఎజెండాలో వైఎస్ఆర్ పేరు ఉంటుంది, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రం ఆ స్థాయిలో గ్రాటిట్యూడ్ ఉండదు. పేరుకి నాన్న అని మాటకు ముందొకసారి అంటారు. అదే నాన్న భార్యను పట్టుకుని ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ చేపిస్తూ ఉన్నారు. అదే నాన్నకు ముద్దులు కూతుర్ని గారాలు పట్టి ఆయన షర్మిలాని తీసుకొచ్చి ఈరోజు రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అన్యాయంగా ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో మాకు అనుమానాలు ఉన్నాయి, కుట్ర కోణం ఉంది అని చెప్పి రీటైల్స్ అన్ని పగలగొట్టించి ఈరోజు అదే రిలయన్స్ సంస్థకు చెందిన పరిమళనత్వానికి అంబానీ కోరిక మేరకు రాజ్యసభ ఇచ్చున్నారు. ఎవరైనా సరే తండ్రి మరణంలో కుట్ర కోణం ఉంది అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరైనా సహిస్తామా? మనలాంటి వాళ్ళం ఎవరైనా సరే. అంతెందుకు, తన పక్కింట్లోనే పుట్టిన సునీత ఉంది, తన తండ్రిని హత్య చేశారు అని తెలుసుకున్న తర్వాత ఆవిడ ఈరోజు ఇప్పటికీ 2019 ఎన్నికలకు ముందు జరిగితే ఇప్పటికీ ఆవిడ ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా తిరుగుతూనే ఉంది అసలు హంతకులు ఎవరు అనేది. ఇప్పటికే భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయించింది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ దాకా తీసుకెళ్లారు ఆవిడ. సో ఆవిడనన్నా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది చర్చ ఆ పార్టీలో. బొత్స కన్నీళ్ళకి కారణమవ్వడం అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద భయము కారణమై ఉండొచ్చు. కానీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సైలెంట్ అయిపోయినారు ఈరోజు వాళ్ళంతా కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద టీడీపీ సంధించిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం అయితే లేదు. సో బొత్స కన్నీళ్ళు ఈరోజు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి, ఆ పార్టీని నిజంగానే డైలమాలో పడేస్తూ ఉన్నాయి. మొత్తానికైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, అంతకుముందు ఆ తర్వాత ఏం జరిగినాయి అనే అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే టీంకి వాయిస్ లేకుండా పోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.